వెయిటింగ్ పీరియడ్ ఈస్ నాట్ ఏ వేస్టింగ్ పీరియడ్. ఎదురుచూపు కాలం వృధా కాలం కాదు. మన జీవితంలో మనం కొన్ని విషయంలో దేవుని యొక్క జవాబు కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం. అది ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, మంచి సంబంధం కావచ్చు, అది ఏదైనా అవ్వచ్చు. కానీ ఆలస్యం జరుగుతుందంటే అది దేవుడు మర్చిపోయాడని కాదు, అది ఆయన సిద్ధం చేస్తున్న సమయం. బైబిల్లో చాలా మంది ఎదురు చూశారు. అబ్రహాము దేవుడు కార్యాల కొరకు, దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చే కొరకు ఎదురు చూశాడు. దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం చేశాడు. యేసేపు, మోషే, వాళ్ళకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, కానీ వెంటనే నెరవేర్చలేదు. ఎందుకంటే వాళ్ళని సిద్ధం చేయడం ఆయన ఉద్దేశం కాబట్టి. నీ జీవితంలో కూడా దేవుడు అంతే చేస్తాడు. ఆలస్యం అనేది శిక్ష కాదు, అది శిక్షణ. ఈ ఎదురుచూపు కాలంలో నీ విశ్వాసం నిలబడాలి, నీవు ధైర్యంగా ఉండాలి. నీవు నమ్మిన దేవుడు నిన్ను మర్చిపోలేదు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీ కోసం ఓ అద్భుతాన్ని సిద్ధం చేస్తున్నాడు. సమయం వచ్చినప్పుడు ఆయన అద్భుతంగా పని చేస్తాడు. వాక్యం సెలవిస్తుంది, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనం. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చేదను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నిన్ను ఆదుకుంటాను అని అంటున్నాడు. నీకు తగిన సమయమందే నేను నీకు సమాధానం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అందుకే నీ ఎదురు చూపును వృధాకాలంగా భావించవద్దు. దేవునిపై నమ్మకంతో ఉండు. ఆయన మాట నిలబడుతుంది. ఎందుకంటే ఆయన మాట ఇచ్చిన వాడు నమ్మదగిన దేవుడు. ఖచ్చితంగా అద్భుతం జరుగుతుంది. నీవు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు పని చేస్తున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. గాడ్ బ్లెస్ యూ.